ఈ దేహము దేవుని ఆలయమని మరి రాయబడి ఉంది. మరి దేవుని యొక్క ఆలయము మన శరీరం అయినప్పుడు మనము ఏ విధంగా మన దేహాన్ని, మన యొక్క శరీరాన్ని ఉంచుకోవాలో ఒకసారి మనం గమనించండి. మనము చేసే అక్రమాలు, మనం చేసే మోసాలు, మనం చేసే పాపాలు, మనం చేసే బలహీనతలు, మనం చేసే ప్రతి విధమైన మరి తప్పుదములను దేవుడు సహిస్తాడా? తన తండ్రిని ఇంటినే దేవాలయమునే ఇటుకను రాళ్ళు బట్టి ఆయన ఒప్పుకోలేదు. ఒక ఇటుక రాళ్ళు బట్టి, ఇసుకను బట్టి ఆ దేవాలయంకే యేసు ప్రభు ఒప్పుకోలేదు. అలాంటిది దేవుడు తన శరీరాన్ని, దేవాలయాన్ని నీకు అమర్చినప్పుడు, మీకు ఇచ్చినప్పుడు, నీ దేహమే దేవుని ఆలయంగా మార్చినప్పుడు, నీ యొక్క దేహముతో నువ్వు పాపం చేసినప్పుడు, నీ యొక్క దేహంతో అతిక్రమం చేసినప్పుడు, నీ యొక్క దేహంతో మరి ఎన్నిక లేకుండా దేవునికి దూరమైనప్పుడు, మీ యొక్క పాపముతోనే అక్రమ వ్యాపారం చేసినప్పుడు, అక్రమంగా సంపాదించినప్పుడు దేవుడు సహిస్తాడా? దేవుడు భరిస్తాడా? దేవుడు ఊరుకుంటాడా? ఒక ఇటుకకు రాళ్ళకే ఆయన ఒప్పుకోలేదండి. ఆయన ఒప్పుకోలేదు. యేసుప్రభు ఒప్పుకోలేదు. ఒక ఇటుకకి రాళ్ళకే నా తండ్రి ఇంటిని మీరు వ్యాపార ఇంటిగా చేయొద్దని చెప్తున్నాడు. అలాంటిది ఆయన దేహమే మీకు ఇచ్చినప్పుడు, ఆ దేహమే పరిశుద్ధపరిచాడు, ఆ దేహమే పరిశుద్ధంగా మార్చాడు, ఆ దేహమునే దేవుని ఆలయంగా మార్చాడు కదా. మన దేహాన్ని దేవునిగా ఆలయంగా మార్చినప్పుడు మరి మనం పాపం చేసినప్పుడు ఎలా ఒప్పుకుంటాడు అనుకుంటున్నారు? ఆలోచించండి. నేల మీద మరి పునాదిగా లేచిన దేవాలయంకి ఆయన ఒప్పుకోలేదే. ఆయన నీ కొరకు నలకగొట్టబడి, నీ కొరకు రక్తం చిందించి, నీ కొరకు మరి ఎంతగానో వేసారి సిలువ మోసి ఆ కొండ మీదకి వెళ్ళి మరి సిలువ యాగం అంతా కూడా భరించి, కొడుతున్నా, తిడుతున్నా, ఉమ్ము వేస్తున్నా, మరి రాళ్ళతో హింసిస్తున్నా, చేతులతో హింసిస్తున్నా, ఎక్కడ హింసిస్తున్నా, అవమానపరిచినా నీకోసం భరిస్తూ ఆ దేహాన్ని నీకు అమర్చినప్పుడు, నువ్వు ఆ దేహముతో, నువ్వు దేవుని యొక్క దేహముతో మీరు అక్రమం చేస్తే, దేవుని యొక్క దేహముతో పాపం చేస్తే దేవుడు ఏ విధంగా భరిస్తాడు? ఆయన ఎట్టి పరిస్థితుల్లో కూడా భరించుడు. బహు జాగ్రత్త కలిగి ఉండండి. నీలో అక్రమం ఉన్నట్లయితే, మీలో పాపం ఉన్నట్లయితే, మీలో మోసం ఉన్నట్లయితే, అక్రమంగా సంపాదించే స్వభావం మీలో ఉన్నట్లయితే, దొంగతనాలు, మోసాలు, కపటమైన నాటకాలు మీలో ఉన్నట్లయితే దేవుడు సహించుడు, భరించుడు. వాటి నుండి మిమ్మల్ని ఖచ్చితంగా వాటి నుండి ఎలాగైతే తీసివేశాడో అట్టి విధంగా మీరు ఆ పాపానికి పరిహారం చెల్లించక తప్పదు. తప్పకుండా ఆయన యొక్క కోపపడ్డు బాధపడతాడు. ఎందుకంటే తండ్రి ఇంటినే పాడు చేసినప్పుడు ఆయన భరించలేడు. ఆయన యొక్క దేహాన్ని నీకు ఇచ్చినప్పుడు ఆ దేహమును పాడు చేస్తే ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆయన భరించడు, సహించడు. దానికి తప్పకుండా దేవుడు మరి ఏ విధంగా మీకు ట్రీట్మెంట్ ఇవ్వాలో, ఏ విధంగా సరిచేయాలో యేసుప్రభువుకి తెలుసు. ఎందుకు? మీ యొక్క అంతరాత్మను ఎరిగిన దేవుడు, మీ యొక్క మనసును ఎరిగిన దేవుడు, మీ యొక్క ఆత్మను ఎరిగిన దేవుడు ఆయన మోసం చేద్దామని, ఆయన యొక్క మీరు కల్పిత కథలు చెప్దామని, అలా కాదు ఎలా కాదు అని దేవునికి మరి చెప్పినా ఆయన వినడు. ఎందుకంటే హృదయ అంతరంగమందు మీ అంతర్యములో ఏముందో ఆయన మిమ్మల్ని చూసి చెప్పేస్తాడు. ఆయన దేవుడు, మనల్ని పుట్టించిన వాడండి. ఆయన ఎందుకు చెప్పలేడు? నేను మోసం చేయలేదు, అక్రమం చేయలేదు, నేను అలా పలానా దగ్గర ఏం చేయలేదంటే ఆయన ఒప్పుకోడు. ఒక దినాన్న తీర్పు దొరుకుతుంది. ఒక దినాన్న తీర్పులోనికి రావాల్సి వస్తుంది. ఒక దినాన్న ఆ తీర్పు నుండి నువ్వు తప్పించబడాలంటే ఇప్పుడే దేవుని దగ్గర క్షమాపణ అడుగు. దేవుని ఇల్లు ఏ విధంగా అయితే శుద్ధీకరింపబడిందో నీ యొక్క దేహం కూడా ఆయన శుద్ధీకరించి నీలో ఉన్నవన్నీ కూడా ఆయన తీసివేస్తాడు. నీలో ఉన్న పాపం, నీలో ఉన్న అపరాధం, నీలో ఉన్న ప్రతి విధమైన కలుషితము అన్నిటినీ కూడా ఆయన తీసివేసి ఆయన నిన్ను సంపూర్ణంగా పరిశుద్ధపరిచి దేవాలయమును ఏ విధంగా అయితే సెట్ చేశాడో, దేవాలయమును అక్రమం చేయవారిని ఏ విధంగా అయితే వెళ్ళగొట్టాడో, అక్రమంగా ఉన్నది ఏదైతే తీసివేసి పారద్రోలాడో, ఈనాడు నీ దేహములో అక్రమంగా ఉన్నవి, అక్రమంగా ప్రవేశించినవి, అక్రమంగా మరి జీవిస్తున్న అన్నిటినీ కూడా ఆయన తీసివేసి పారద్రోలి
నిన్ను శుద్ధి చేసి పరిశుద్ధపరిచి నిన్ను పవిత్రంగా మారుస్తాడు. ఇది ఆయన యొక్క మరి ఉద్దేశము యోహాను సువార్తలో రాయబడి ఉంది. కాబట్టి